హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు డామ్ సెల్ మూవీ. రీసెంట్‌గా మనకి ఓటీటీకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మూవీ అవైలబుల్‌గా ఉంది. అయితే ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ డ్రామా, అడ్వెంచరస్ ఆ జోనర్‌లో వచ్చిన మూవీ అనమాట. సో, మనకి ఇందులో మెయిన్ లీడ్ రోల్‌లో చేసింది మిల్లీ బాబీ బ్రౌన్ అనమాట. అండ్ ఈమె మనకి 'స్ట్రేంజర్ థింగ్స్' అండ్ ఇంకొన్ని మూవీస్ అయితే ఉన్నాయి. అండ్ నాకు బాగా నచ్చింది వెబ్ సిరీస్ 'స్ట్రేంజర్ థింగ్స్' బావుంటది. అండ్ ఆ తర్వాత వచ్చిన మూవీస్ కొంచెం అంతగా అయితే ఆడలేదు. యావరేజ్‌గా అనిపించింది. అండ్ మనకి నెట్‌ఫ్లిక్స్‌లో ఒక ఏంజెలినా జోలీ లాగా సో, అలా పోర్ట్రేట్ చేయాలని అయితే ట్రై చేస్తున్నట్లయితే అనిపిస్తుంది. ఎందుకంటే మాక్సిమం లేడీ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అండ్ మనకి యాక్టింగ్ కూడా అదే తరహాలో ఉంటది. అడ్వెంచరస్‌గా ఆ యాక్టింగ్ కావచ్చు అవన్నీ గూడా. సో, మరి 'డాన్సర్' మూవీ గురించి మాట్లాడుకుంటే ఈ మూవీ ఎలా ఉంది? ఏంటి? దీని గురించి అయితే డీటెయిల్‌గా మాట్లాడేసుకుందాం. 'డాన్సర్' మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టీజర్, ట్రైలర్ గనక చూడకపోతే బెటర్ టు అవాయిడ్ టీజర్, ట్రైలర్ చూడకుండానే మూవీ అయితే చూడండి. ఎందుకంటే ఆల్మోస్ట్ టీజర్, ట్రైలర్‌లో అయితే మీకు స్టోరీ అంతా ప్రిడిక్టబుల్ ఉంటది. అండ్ ఆఫ్‌కోర్స్ మూవీ స్టార్ట్ అయిన ఒక 25 మినిట్స్ తర్వాత అయితే మీకు అర్థమైపోద్ది. స్టోరీ అంతా కూడా ప్రిడిక్టబుల్ ఉంటది. ఆ తర్వాత ప్రతి సీన్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. బట్ కాకపోతే సెకండ్ హాఫ్‌లో ఉన్న ఒక సీన్ ఉంటది. ఆ ఒక్క సీన్ మాత్రం కొంచెం ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. బట్ అది ఒకటి మాత్రం మనకు కొంచెం ఇంప్రెసివ్‌గా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మిగతా అన్నీ కూడా మనకి ఇందులో ఒక గాడ్జిల్లా టైప్ ఒక యానిమల్ ఉంటదనమాట. అసలు ఈ గాడ్జిల్లా టైప్ ఉన్న యానిమల్ ఎందుకు ఒక గుహలో ఉంది. ఆ గుహలోకి సో, హీరోయిన్ వెళ్ళాల్సిన సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? ఎలాగ వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ సంఘటనలు అండ్ దాని నుంచి తను ఎలా బయటపడింది? చివరికి ఏం జరిగిందనేది ఓవరాల్‌గా మూవీ. అంటే అసలు మెయిన్ రీజన్ తను ఎందుకెళ్ళింది? సో, అక్కడికెళ్ళిన తర్వాత ఏం చేసిందనేదే మెయిన్‌గా మనకి స్టోరీ అనమాట. ఈ స్టోరీ ఓకే. స్టోరీ అయితే నాకు పర్లేదనిపించింది. కాకపోతే 1 అవర్ 49 మినిట్స్ ఉన్నప్పటికీ కొంచెం నాకు స్లోగా అనిపించింది. అంటే ఆల్మోస్ట్ ఇలాంటి హాలీవుడ్ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి ఇవన్నీ కూడా రొటీన్ స్టోరీస్ అంటే రొటీన్ అడ్వెంచర్స్ అని కొద్దిగా అనిపిస్తదనమాట. సో, అందువల్ల మూవీ అంతగా ఎక్కదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటి వరకు ఇలాంటి జోనర్స్ టచ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళైతే చూడండి. అండ్ వాళ్ళకైతే నచ్చుద్ది. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ బావుంటాయి. అవి చాలా కష్టపడి తీసినట్టుగా కూడా అనిపిస్తాయనమాట మనకి. అండ్ దానికోసం అయితే డెఫినిట్‌గా చూడొచ్చు. మనకి లొకేషన్స్ మాత్రం బావున్నాయి. ఆ లొకేషన్స్ హాలీవుడ్ మూవీస్ లొకేషన్స్ గురించి అయితే డెఫినిట్‌గా టేక్ ఏ బో అనాల్సిందే. వాళ్ళు చాలా బాగా తీస్తారు. అండ్ అఫ్‌కోర్స్ ఇప్పుడు మనోళ్ళు కూడా చాలా బాగా తీస్తున్నారనుకోండి. సో, మూవీ అయితే ఇదనమాట. యావరేజ్‌గా అనిపించింది నాకైతే మూవీ. సో, మీరు చూడాలనుకుంటే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మూవీ అవైలబుల్‌గా ఉంది. తెలుగులోకి ఉంది, హిందీ, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్‌లో ఉంది. ఏ లాంగ్వేజ్ అయినా చూసేయండి. అండ్ రివ్యూ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక కామెంట్ అయితే చేసేయండి. మంచిదో, చెడ్డదో ఏదో ఒకటి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.